స్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశమే. కానీ ప్రస్తుతం ఇక్కడ స్వామి ఉన్నారా, అలిగి వెళ్ళిపోయారా? వీళ్ళందరూ పడుకున్నప్పుడు నైట్ 8 అయితే గుర్రాల సౌండ్ వచ్చేదంట. గుర్రాలు రాజులు పోయి వచ్చేది ఉంటుంది కదా, అట్లా గుర్రాల సౌండ్ అది వచ్చేదంట. ఈ శిల ఉంది చూడండి, ఇది ఒక అగ్నిశిల అండి. అంటే అగ్నిపర్వతం నుంచి వచ్చిన శిల. మరి అగ్నిపర్వత శిల అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదండి. ఇప్పుడు మనం ఉన్న ఈ క్షేత్రమే ఒక అగ్నిపర్వత బిలం కావచ్చండి. రీసెంట్గానే ఒక 2-3 ఇయర్స్ కింద ఇట్లా ఒక 8 ఫీట్స్ మనిషి వచ్చిండంట, మంత్రగాన్ లెక్క. ఇక ఆయన ఎట్లా అంటే ఇట్లా నడుచుకుంటూ వస్తే స్ట్రీట్ లైట్స్ బంద్ అయిపోయి. ఇంకా మీకు చెప్పాను కదా, ఒక 25 నుంచి 30 అడుగుల దేవతా సర్పం ఇక్కడ తిరిగేదట. అంటే ఆదిశేషుల వారు ఆ పూజలు చేసేవారు ఇక్కడ పెట్టిన పాలను ఆ దేవతా సర్పం తాగి వెళ్తూ ఉంటుందట అండి. అది ఇక్కడ జరుగుతున్న విశేషం. చూడండి, కొన్ని మన హైదరాబాదు శివార్లలో ఇలాంటి ఒక విశిష్టమైన ప్రదేశము, ఇంత మహత్యం ఉన్న ఒక ఆలయం ఉంది అని మీరు ఊహించగలుగుతారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మాల. ఈరోజు మీరెవ్వరూ ఊహించని, అసలు కలలో కూడా మీరు అనుకోని ఒక ఆలయం అండి ఇది. హయత్ నగర్కు అత్యంత సమీపంలో, అంటే హైదరాబాదు శివార్లలోని హయత్ నగర్కు అత్యంత సమీపంలో, మీలో చాలామందికి అట్లా ఆ మాటకు వస్తే ఇంకెవ్వరికి తెలియని ఒక ఆలయాన్ని నేను చూపించబోతున్నాను. నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఒక్కసారి చూడండి. మీరు ఒక కొండ మీద ఉన్నానండి. నేను ఇప్పుడు నా వెనుక కనిపిస్తోందిగా, ఇది ఆలయం. ఎవరిది? రంగనాయక స్వామి ఆలయం అండి. ఎస్ ఫ్రెండ్స్, నేను ఈరోజు హయత్ నగర్ హైవేకు అత్యంత సమీపంలో మీకెవ్వరికి తెలియని రంగనాయక స్వామి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఇది రంగనాయకుల గుట్ట అని కూడా పిలుస్తారు. ఈరోజు నేను ఆ టెంపుల్ దగ్గరకు వచ్చాను. మీరు చూశారు కదా, ఒక ఎత్తైన ప్రదేశం మీద ఉంది. చుట్టూ కూడా మనకు హయత్ నగర్ నగరం అంతా కనిపిస్తోంది. అయితే ఇక్కడ స్వామి ఉన్నాడా లేడా అన్నది మాత్రం ఇప్పుడు సందేహం. స్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశమే. కానీ ప్రస్తుతం ఇక్కడ స్వామి ఉన్నారా, అలిగి వెళ్ళిపోయారా? ఇదే సందేహం ఇక్కడ వాళ్ళని పీడిస్తుంది. మరి ఆ చరిత్ర ఏంది, ఆ విశేషం ఏంటి తెలుసుకోవాలంటే మొత్తం వీడియో చూడాలి. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్లు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక విశేషాల్లోకి వెళ్ళిపోదామా? రంగనాయక స్వామి వారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దామా? రండి నాతోటి. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 19వ శ్లోకం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. అర్థం: ఈ ఆత్మ చంపుతుందని కానీ చంపబడుతుందని కానీ భావించే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కానీ చచ్చేది కానీ కాదు. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై హయత్ నగర్ దాటిన తర్వాత వర్డ్ అండ్ డీడ్ స్కూల్ ఉంటుంది. అది దాటగానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. సరిగ్గా దీనికి ఎదురుగా రోడ్డుకు అవతల వైపుకు రంగనాయక స్వామి కాలనీకి వెళ్ళే గల్లీ ఉంటుంది. అంటే మీరు విజయవాడ వైపు నుంచి హయత్ నగర్కి వస్తుంటే హయత్ నగర్ కంటే ముందే ఎడమవైపు సంగం బేకరీ కనిపిస్తుంది. ఈ బేకరీ దాటగానే ఎడమవైపు చిన్న రోడ్ కనిపిస్తుంది. ఈ రోడ్లోకి మళ్ళీ స్ట్రైట్గా ఈ రోడ్ వెంట వెళ్తే ఎదురుగా ఒక మలుపు దగ్గర పెద్దమ్మ గుడి వీకర్ సెక్షన్ కాలనీ అని ఒక బోర్డు కనిపిస్తుంది. దీని పక్కనే కనిపిస్తున్న రోడ్లో అలాగే స్ట్రైట్గా వెళ్ళి చిన్న కొండ ఎక్కితే ఎదురుగా ఆలయం కనిపిస్తుంది. అన్నట్లు దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే త్రైలోక్యరాజే కిలలోకరాజే శ్రీరంగరాజే రమతాం మనోమే. నిజంగా అండి, బ్రహ్మాది దేవతలందరూ కూడా భయభక్తులతో కొలిచే దైవం శ్రీ రంగనాథ స్వామి, రంగనాయక స్వామి అండి. ఆ రంగనాయక స్వామి వెలిసిన గుట్ట ఎంత మహత్యం ఉన్న గుట్ట అంటే నిజంగా ఒక్కొక్క విషయం తెలుస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇప్పుడు మనము గుడి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చూడండి, జయ విజయులు కనిపిస్తున్నారు మనకు అటు ఇటుగా. ఈ పక్కనే నాగదేవత విగ్రహాన్ని. ఇది
అంటే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వచ్చారండి. ఆంజనేయ స్వామివారు కూడా స్వయంభూగానే వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఈ నాగదేవత విగ్రహాన్ని మాత్రం ఇక్కడ స్థానికులు ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వెనుక కూడా ఒక కారణం ఉందండి. ఏంటి అంటే ఈ క్షేత్రాన్ని ఒక దేవతా సర్పము కాపలాగా వస్తుందండి. దాని గురించి మీకు లోపలికి వెళ్ళాక చెప్తాను. ఇక ఇక్కడ ఇంకొక విశేషం ఉంది చూడండి. ఇప్పుడు మన వెనుక ఒక శిల కనిపిస్తుంది చూడండి. ఎందుకు అంటే ఇక్కడ అతి త్వరలోనే, అంటే వీలైనంత త్వరలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఈ శిలను తీసుకొచ్చి పెట్టారండి. ఈ శిలనే ఇప్పుడు స్వామివారి విగ్రహంగా చెక్కబోతున్నారు. ఈ శిలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ మాటకు వస్తే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఈ శిల ఉంది చూడండి, ఇది ఒక అగ్నిశిల అండి. అంటే అగ్నిపర్వతం నుంచి వచ్చిన శిల. మరి అగ్నిపర్వత శిల అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదండి. ఇప్పుడు మనం ఉన్న ఈ క్షేత్రమే ఒక అగ్నిపర్వత బిలం కావచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఒక అగ్నిపర్వత బిలం ఉండేదని చెప్తూ ఉంటారండి. దీన్ని అగ్నిగుండం అని పిలిచేవారు ఇక్కడ. అక్కడి నుంచి వేడివేడి పొగలు వస్తూ ఉండేవట. అంతకుముందు మరి ఎన్ని వేలాది సంవత్సరాలు ఇది అగ్నిపర్వతంగా మండిందో తెలియదు కానీ. సో ఈ క్షేత్రానికి అంత విశేషం ఉందండి. ఇది ఒక అగ్నిపర్వతం ఒకప్పుడు అని చెప్పి మనకి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆ బిలంలో దొరికిన రాయి అండి ఇది. అందుకే అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అగ్నిలో మండిన తర్వాత, చల్లారిన తర్వాత ఏర్పడిన శిల అన్నమాట. చాలా విశిష్టమైన శిల అండి. దీంతో స్వామివారి విగ్రహాన్ని చెక్కబోతున్నారు. ఇక ఈ క్షేత్రం మహత్యము, ఈ క్షేత్రం ప్రత్యేకత అన్నాం చూడండి, ఇదే అండి. ఇక్కడ అగ్ని బిలం ఉండేదండి. అంటే మొన్నటి వరకు కూడా ఒక 20-30 ఏళ్ళ వరకు కూడా అక్కడి నుంచి, ఆ బిలం నుంచి వేడివేడి గాలులు వస్తూ ఉండేవట. కానీ ప్రస్తుతానికి ఒకరు దాన్ని అగ్నిపర్వత బిలాన్ని కనిపించకుండా చేసి ఆక్రమించే ప్రయత్నం చేయడంతో ఇప్పుడు అది కనిపించకుండా పోయింది. కానీ దాన్ని బట్టి తెలుస్తోందండి ఇది ఒక అగ్నిపర్వతంగా ఉండేది. ఒక్కసారి ఊహించుకోండి, మన హైదరాబాదు శివార్లలో ఇలాంటి ఒక విశిష్టమైన ప్రదేశము, ఇంత మహత్యం ఉన్న ఒక ఆలయం ఉంది అని మీరు ఊహించగలుగుతారా? అది అండి విశేషం. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, మిగతా విశేషాలు తెలుసుకుందాం పదండి. చూడండి, మనకు జయ విజయులు ఇక్కడ వారే ఏర్పాటు చేశారండి. ఇక మనకు కనిపిస్తున్న కొండ చూడండి. యాక్చువల్గా మనం ఉన్నది కూడా ఇప్పుడు కొండ మీదనే అండి. కొండ మీద ఉన్న రాళ్ళ నిర్మాణాల మధ్యలో స్వామివారు స్వయంభూగా వెలిచారండి. ఇప్పుడు మనకు ముందు ఇక్కడ హనుమంతుల వారు కనిపిస్తారు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శరణం ప్రపద్యే. స్వామివారు ఇక్కడ స్వామివారికి అభిముఖంగా అండి, గర్భగుడి ఎదురుగా మనకు ఆంజనేయ స్వామివారు ఇక్కడ మనకు కనిపిస్తారండి. చూడండి, ఇక్కడ ఒక మండపం అండి, పురాతన శైలి మండపం. అంటే ఈ కొండ మొత్తం సహజ సిద్ధంగా ఏర్పడిన తర్వాత బహుశా 100 సంవత్సరాల కిందనో ఈ మండపాన్ని ఈ కొండరాతి శిలల్నే చెక్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ కూడా వినాయక నవరాత్రులు అంటే గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు వంటి కార్యక్రమాలను ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ మండపాన్ని, ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా దానికోసమే వాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతోంది గుడి బయట. అక్కడ కూడా అయ్యప్ప స్వామి భక్తుల కోసం వసతి, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాల కోసం, అదేవిధంగా ఒక కళ్యాణ మండపం, లేదంటే ఈ స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు చేయడానికి కూడా వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసం కూడా కొంచెం విరాళాలు వీరు అందుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకున్న వారికి డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, దయచేసి స్పందించే ప్రయత్నం అయితే చేయండి. ఇది స్వామివారి కార్యం. ఇక మనం ఆలయం లోపలికి వెళ్దామండి. మనకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ గర్భగుడి వెళ్ళే ద్వారం. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఇది కొన్ని 100 సంవత్సరాల క్రితం కట్టిందండి. కానీ అంతకుముందు కేవలం ఆ గర్భగుడి బిలం మాత్రమే ఉండేదండి. ఈ కొండరాయి మధ్యలో ఉన్న గ్యాప్ మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత ఇప్పుడు అంటే కొన్ని 100 సంవత్సరాల కింద ఈ ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఓపెన్గా ఉండేదన్నమాట. చాలా ఇరుకు దారి ఉండేది. కొద్దిగా వెడల్పు చేసి రాళ్ళను చెక్కి కొద్దిగా సులభతరమైన మార్గం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక మనం లోపలికి వెళ్దాం రండి. జయ శ్రీమన్నారాయణ అండి. మనకు అటు ఇటు జయ విజయులు కనిపిస్తున్నారు ఈ ద్వారానికి కూడా. ఓం శ్రీ రంగనాథాయ నమః. మనకు చూడండి, ఇక్కడ
కొండరాలు ఎట్లా కనిపిస్తున్నాయో చూడండి. చూసిరా మీరు, చూడండి కొండరాళ్ళు ఒకదాంట్లో ఒకటి జోడించినట్లుగా, ఒకదాంట్లో ఒకటి జోడించినట్టుగా, అంటే ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం అండి. ఇప్పుడు ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఆలయం ఇది. మాకు ఇక్కడ అక్కడ స్వామివారు కొంచెం చిన్నపాటి అర్చలు కనిపిస్తాయి చూడండి. ఇది వెలుసు, ఇక్కడ కాదు వెలుసుండే అనమాట. రంగనాయకుల స్వామి పడుకున్న బంట్ల పరులు తమ సొమ్మనోచు తీయగా చూచేదా పమ్మి మిమ్ము గొలిచిన బంట్ల పరులు తమ సొమ్మనోచు తీయగా చూచేదా. ఇక మనకి ఇక్కడ స్వామివారు చూడండి, మామూలుగా చూస్తే మనకి ఇక్కడ కనిపించరు, కానీ మనం కింద కూర్చుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చూడండి స్వామివారు. ఇవి స్వామివారి పాదాలండి. ఇక్కడ స్వామివారు అండి చూడండి. ఇక్కడ స్వామివారు మనకు స్వయంగా వ్యక్తమైన ప్రదేశం అండి. ఈ కొండల మధ్యలే మీరు చూడండి, ఇక్కడికి దగ్గరలోనే గండి చెరువులో, అంటే స్వామివారు అక్కడ స్వయంభూగా వెలవలేదు, కానీ వేరే దగ్గర వెలిసి అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. కానీ తొర్రూరులో ఉందండి ఇంకోటి రంగనాథ స్వామి, సాక్షాత్తు శ్రీరాముల వారే సేవించిన విగ్రహము, స్వయంభూగా వచ్చారు. అది కూడా ఆళ్వార్లందరితో కలిసి మరి స్వామివారు స్వయంభూగా వెలిసారు. అక్కడికి దగ్గరే అండి, ఇక్కడి నుంచి కేవలం ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే. అంటే ఇదంతా కూడా రంగనాథ స్వామి స్వయంగా ఎంచుకున్న ప్రాంతం అండి. తొర్రూరు, అటు కోహెడ దగ్గర గండి చెరువు, ఇప్పుడు మనం ఉన్న హయత్ నగర్ దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం, ఇది కూడా రంగనాయకుల గుట్ట అని పిలుస్తారు. ఇక్కడ కూడా అంటే స్వామివారికి ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టమైన ప్రదేశంగా మనకు కనిపిస్తుంది ఈ ఆధారాలను బట్టి. ఇక్కడ కూడా స్వామివారు స్వయంభూగా, లక్ష్మీనరసింహస్వామి, రంగనాథ స్వామి ఇద్దరు కూడా వీలైనంత వరకు కొండ గుహల్లో వెలుస్తారు. వెంకటేశ్వర స్వామి కూడా అరుదుగా వెలుస్తుంటారు. సో అలా ఆ క్రమంలోనే ఇక్కడ స్వయంభూగా స్వామివారు వెళ్ళడం జరిగిందండి. అయితే ఇక్కడికి వస్తే మనము స్వామివారి ముద్రలు స్పష్టంగా కనిపించవండి, స్పష్ట రూపంతో కనిపిస్తాయి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒకప్పుడు స్వామివారి రూపం చాలా స్పష్టంగా కనిపించేదండి. ఇప్పుడు మనకు ఇదంతా కూడా, ఇది పాదాలండి, ఇది స్వామివారి నడుము భాగం. ఇక్కడి వరకు కూడా, అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా స్వామివారి విగ్రహం ఉండేదట. అయితే ఇక్కడ కొందరు దుర్మార్గులు చేసిన పని వల్ల స్వామివారి విగ్రహము ఆ స్పష్టమైన రూపం పోవడం జరిగిందండి. ఇక్కడ నిధులున్నాయన్న అనుమానంతో దాన్ని మంట పెట్టడం జరిగిందండి. చాలా రోజులు మండి ఆ విగ్రహం మొత్తం కూడా ఆనవాళ్ళు లేకుండా పోయింది చాలా వరకు. ఇప్పుడు కనిపిస్తున్న కొన్ని ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయండి. సో ఇక్కడి అంటే ఈ స్థానికులకు తెలియకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ నిధుల కోసం చేస్తున్న తవ్వకాల్లో ఇక్కడ స్వామివారు వెనక ఉన్న పుట్ట కూడా ధ్వంసం కావడం జరిగిందండి. దానితో ఇక్కడ వారు ఏమంటారంటే స్వామివారు అలిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇలాంటి జరిగింది కాబట్టి అలిగి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ క్షేత్రం మహత్యం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే స్వామివారిని విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించాలి. ఎందుకంటే ఇది ఒక మహత్వపూర్వమైన స్వామివారు స్వయంభూగా వెలిసిన గుట్ట కాబట్టి, ప్రదేశం కాబట్టి, ఇది ఒక మహిమాన్విత క్షేత్రం కాబట్టి మళ్ళీ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారండి. యాక్చువల్గా మనకు ఫస్ట్ వెలిసిన విగ్రహం ఇదనమాట, రంగనాయకుల స్వామిది. ఇట్లా పడుకొని ఉన్న పాము మీద పడుకున్న ఆకారం ఉంటుంది. తర్వాత కొంతమంది ఇక దొంగలు దుండగులు వచ్చేసి మంట పెట్టినందుకు విగ్రహం మొత్తం ఊడి కూలిపోయింది కిందికి. చిన్న చిన్న ఆనవాళ్ళు కనిపిస్తాయి చూస్తే అక్కడ మనకు. ఇగో ఇక్కడ చిన్నగా, ఇక్కడ మరి అక్కడ బొట్టు పెట్టును చూడండి. ఇక దాని కిందనే విగ్రహం కూలిపోయిన కిందనే మనకి పుట్ట అనేది వస్తుంది చిన్నగా. చూడండి, నేను ఇంతకుముందే మీకు చెప్పాను, ఇక్కడ ఒక పుట్ట మళ్ళీ వెలుస్తుంది చూడండి. మనకు ఎక్కడైతే ఆలయం వెనక ఉన్న పుట్ట కరిగిపోయిందో ఇక్కడ పుట్ట వెలియడం ప్రారంభమైందండి. మనం చూస్తున్నాం కదా, దేవతా సర్పము, స్వామివారిని కాపాడేందుకున్న దేవతా సర్పము
మళ్ళీ కూడా ఇక్కడ ఇప్పటికీ కూడా ఇక్కడ కనిపిస్తోందట. స్వామివారి ప్రతిష్ట జరిగిన తర్వాత మళ్ళీ కూడా దేవతా సర్పం మనకు మనందరి అదృష్టం బాగుంటే మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. మన హైదరాబాదు, మన హయత్ నగర్, మన విజయవాడ హైవేకు అతి సమీపంలో అండి. కేవలం 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది, ఈ క్షేత్రం ఉంది. ఇంత మహిమాన్విత క్షేత్రాన్ని మనందరం కూడా కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. మనం రావడం, దర్శనం చేసుకోవడం, విరాళాలు ఇవ్వడం, స్వామివారి సేవలో పాల్గొనడం, స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మన స్వామివారిని, మన సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని, మనల్ని, మన భవిష్యత్తు తరాలను కాపాడుకున్న వారవుతాం. ఒక అద్భుతమైన మహిమాన్విత క్షేత్రాన్ని అంతే పదిలంగా భవిష్యత్తు తరాలకు అందించిన వారవుతాం. ఒక్కసారి ఆలోచించండి ఆ రీతిగా. శ్రీ రంగనాథ స్వామినే నమః. కొన్ని సంవత్సరాలు మా తాత ముత్తాత మా మేనమామ గారు అంతా ఇక్కడ కాలం అయ్యి. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారు? నేను 20 ఏళ్ళు వెళ్ళిపోయింది, 30 దానికి వస్తుంది అంతే. సో రోజు వచ్చి మీరు ఇక్కడ సేవ చేస్తారు? ఆ రోజు వచ్చి ఆయన కూడిచి దీపం ముట్టించిపోతా అంతే. నా శీలన కాడికి అంతే. నా కొడుకులు మంచుకుంటారు, అందరూ మంచుకున్నారు. నాన్న నువ్వు కోరుకున్న కోరిక ఏమన్నా తీరింది, మంచిగానే అయినాడు. ఏం కోరిక తీరింది? ఏం కోరుతుంది? నా కొడుకులు పెళ్ళి కావాలా, నా కొడుకుల పిల్లలు కావాలి అంతే. అది అంతా కోరుకున్నా. ఇక్కడ అల్లుండ్లు గిల్లుండ్లు అంతా మంచిగానే ఉంటారు, మేన అల్లుండ్లు అందరూ. గుడి ఎప్పటి నుంచో ఉంది. దుర్గమాతం కోసం పెడతాము, వినాయకం కోసం పెడతాము, సీతారామ కళ్యాణం చేస్తాం. మేమందరూ కలిపి తలని తీసుకుని మేము సొంతంగా చేసుకుంటాము అంతే తప్ప పెద్ద ఫండ్స్ ఏమి రావడం కానీ విరాళాలు కానీ ఏమి ఉండదు. మేము సొంతంగా చేసుకుంటాం, తలని వేసుకుని చేసుకుంటాం. మీరు చూసినప్పుడు ఎట్లా ఉండే? ఫస్ట్ ఇట్లానే ఉండే నా టెంపుల్? అట్లనే ఉంది. ఈ బయట అంటే షెడ్ వేసినాం, మేము వేసినాం. షెడ్ మాత్రం మేము వేసినాం సొంతంగా. ఇప్పుడు జీవనాన్న గారు ముందు వచ్చి ఇప్పుడు పని స్టార్ట్ చేసింది. ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఎంత ఇది విగ్రహం చేయాలని పెట్టినవాడు. ముందున్నది కాదు, తెచ్చేసింది. విగ్రహం పెట్టాలని అనుకుంటే అది కాలేదు, ఎవరి నుంచి కాలేదు. అంతవరకు అంతే ఆగిపోయింది. చూడండి, రంగనాయక స్వామి మహత్యం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న విషయాలు తలుచుకుంటేనే నాకు ఇట్లా ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఎందుకంటే అంత మహత్యం ఉంది ఇక్కడ. చూడండి, కొన్ని సంవత్సరాల క్రింద స్వామివారు కిందటి వరకు కూడా ఇక్కడ అన్నీ కూడా మొత్తము ఒక అడవిలాగా ఉండేదండి. కేవలం ఒక 10 నుంచి 15 గుడిసెల వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళు. అయితే అక్కడ సాయంత్రం 6 దాటితే ఇక్కడ ఎవ్వరు తిరిగేవారు కాదట. ఎందుకంటే విషసర్పాలు, జంతువులు అట్లాంటి భయం ఉండేది. అయితే అప్పుడు రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్న వారికి గుర్రం శబ్దం వినిపించేదటండి. చూడండి, గుర్రం శబ్దం వినిపించేదట. బయటికి వస్తే ఎవరు ఉండేవారు కాదట, కానీ ఒక గుర్రము సకిలింపు, ఎవరో మనిషి వెళ్తున్న ఆ శబ్దాలు వినిపించేవంట. అంటే ఒకసారి ఊహించుకోండి, ఇంకెవరు వెళ్ళుంటారండి ఆ గుర్రం మీద? శ్రీ రంగనాయక స్వామివారే అండి. ఇక్కడే కాదండి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దగ్గరలోనే అంటే కోహెడ దగ్గరలో కూడా గండి చెరువు అనే విలేజ్లో అక్కడ కూడా గుట్టపై రంగనాయక స్వామివారు వేంచేసి ఉన్నారండి. మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేసాము. దానికి సంబంధించిన లింకు ఇక్కడ నేను మీకు ఐ లింకులో అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. స్వామివారి చరిత్ర చూస్తే స్వామివారు ఎక్కడి నుంచో తరలి వచ్చి బండి అక్కడ ఆగిపోయింది, పైకి వెళ్ళి ఆయన స్వయంగా కూర్చున్నారండి. అయితే అక్కడ కూడా స్వామివారు ఇప్పటికీ కూడా బయట రాత్రిపూట విహారం చేస్తారండి. చేసి పంట కుప్పల్ని డబుల్ చేయడం అంటే రెట్టింపు చేయడము, అదేవిధంగా అక్కడ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం ఏదో సామాన్య మనిషిలాగా. అలాగే ఇక్కడ కూడా స్వామివారు కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు ఈ గుర్రం మీద తిరుగుతూ ఉండేవారండి. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడము, లేదంటే ఇక్కడ దేశ సంచారం చేయడము ఆయనకు అలవాటుగా ఉండేది. ఎందుకంటే రంగనాయక స్వామివారు ఇంకెవరో కాదండి, రాజు ఆయన. కాబట్టి అంటే మనందరికీ రాజు కాబట్టి, ఆయన చక్రవర్తి కాబట్టి ఈ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం అదే ఇక్కడ కూడా జరిగేదటండి. చూడండి, ఇప్పటికీ కూడా అది విన్నవారు తెలిసిన వారు చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఇక్కడ స్వామివారి మహత్యం. యాక్చువల్లీ మనకు టెంపుల్ వచ్చేసి ఒక 600 ఇయర్స్ పైన టెంపుల్ అనమాట. లోపల డైరెక్ట్ మనకు రంగనాయకుల స్వామి స్వయంభూ వెలిసి ఉన్న విగ్రహం ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి
ఇంతకుముందు మా ముత్తాతలు వాళ్ళ తాతల నుంచి మెయింటెనెన్స్ ఉంది గుడిది. ఈ కాలనీ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు ఇన్ని ఇల్లు ఉన్నాయి కదా, అప్పుడు మొత్తం అడవే అన్నమాట. ఇది ఒక 10 మా మామ వాళ్ళది మాది ఒక 10-15 గుడిసెలు ఉంటుండే, మొత్తం చెట్లు. ఎట్లా అంటే మనిషి ఆరైతే బయటికి వెళ్ళడానికి లేకుండా ఉంటుండే. ఎట్లా మన వాళ్ళు వీళ్ళు చెప్పిన స్టోరీ నాకు. వీళ్ళందరూ పడుకున్నప్పుడు నైట్ 8 అయితే గుర్రాల సౌండ్ వచ్చేదంట. గుర్రాలు రాజులు పోయి వచ్చేది ఉంటుంది కదా, అట్లా గుర్రాల సౌండ్ అది వచ్చేదంట ఇక్కడ. జస్ట్ 8 అయితే దాని తర్వాత ఇక చాలా ప్లానింగ్స్ అయినాయి. లోపల నిధి ఉంది, అది తీద్దాము అని చెప్పి రీసెంట్గానే ఒక 2-3 ఇయర్స్ కింద ఇట్లా ఒక 8 ఫీట్స్ మనిషి వచ్చిండంట, మంత్రగాని లెక్క. ఇక ఆయన ఎట్లా అంటే ఇట్లా నడుచుకుంటూ వస్తే స్ట్రీట్ లైట్స్ బంద్ అయిపోయేటి, కనపడకపోయేది ఆయన ఎవరికి. వచ్చేది ఆయన ఏం చేసేదో బట్టలు లేకుండా వచ్చి ఏమో చేసేది, వెళ్ళిపోయేది. అట్లా ఒక వారం వచ్చిండ్రు. ఇక ఆయనను పట్టుకుందామని మా వాళ్ళు ఇక్కడ చాలా మంది 10 మంది దాకా కాపు కాసినప్పుడు ఏమయ్యేది, ఆయన అక్కడ నుంచే ఇక అంజనం వేసి అది వేసి చూస్తారు కదా, అట్లా చూసి రాకపోయేది. ఇక ఆయన వచ్చిపోయిన తర్వాత ఇక చాలానే ఇన్సిడెంట్స్ అయినాయి. ఇక మరి ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో ఆయనకే తెలియదు. ఇక మా మామ ఎవరు అక్కడ ఆయన ఉంటాడు చూసిండంట. ఆయన చూసి అరుద్దాం అనుకుంటే మాటలు వస్తలేమంట ఆయన, అంత డేంజర్ అయిపోయింది. ఈ స్వయంభూ రంగనాయక స్వామిని ఇక్కడి వారు సుమారు ఒక 500-600 సంవత్సరాల కింద గుర్తించారు. అయితే స్వామి ఎప్పుడు వెలిచారనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే అప్పుడు ఇదంతా దట్టమైన అడవి. బహుశా కొన్ని వేల సంవత్సరాల కిందే స్వామి వెలిసి ఉండొచ్చు కూడా. తొర్రూరు రంగనాథ స్వామి తరహాలో త్రేతాయుగం నాటిది కూడా ఈ ఆలయం అయి ఉండొచ్చు. అంటే ఇది అత్యంత పురాతన క్షేత్రాల్లో ఒకటి కూడా అయి ఉండొచ్చు అని అంచనా. తాతలు ముత్తాతల నుంచి ఉంది సార్ గుడి, అది కాదు ఇది కొన్ని జమాన్లది. ఇది ముత్తాతల కలిగి ఉంది గుడి. ఇది మేమంతా కష్టపడి ఇక్కడ పూజలు అవి చేసుకుంటాం. దుర్గామాత కూర్చోబెడతాం, వినాయకుని కూర్చోబెట్టుకుంటాం. మేమంతా కలిసిమెలిసి మంచిగా ఉంటాం ఇక్కడ ఏరియాలో. మాకైతే ఇప్పటిది కాదు గుడి, కొన్ని జమాన్ల సార్ ముత్తాతల నుంచి ఉంది గుడి, ఇప్పటిది కాదు ఇది. అప్పుడు లైట్ లేకుండా ఏం లేకుండా ఇక్కడ పెద్ద అడవి జంగాల అప్పుడు సంది ఇక్కడ ఉన్నాం. స్వామివారి దర్శనం జరిగిందండి, కానీ స్పష్టాస్పష్ట రూపం ఉంది. అయినప్పటికీ స్వామివారు అక్కడే ఉన్నారు, నా కళ్ళెదురుగా ఉన్నారు అన్న భావనతో నేనైతే మనస్ఫూర్తిగా స్వామివారికి ప్రణామాలు అర్పించుకున్నాను. ఇప్పుడు మనం ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పుట్ట ఉండేదని చెప్పాను కదండి, దాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే అక్కడికి వెళ్ళాలంటే నేను ఇప్పుడు అంటే ఇదివరకు నా దారి మూతపడింది కాబట్టి ఇప్పుడు ఈ కొండ ఉంది చూడండి, ఈ కొండ ఎక్కి నేను లోపలికి దిగాల్సి ఉంటుందండి. ప్రయత్నం చేస్తాను. స్వామివారు నాకు కరుణిస్తే మాత్రం మీ అందరికీ నేను ఆ పుట్ట ఉన్న ప్రాంతాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. అది మాత్రమే కాదండి, ఇక్కడ చుట్టుపక్కల సుమారుగా ఒక 5-6 పుట్టలు ఉండేవట. అన్నీ కూడా సర్పాలు తిరుగుతూ ఉండేవట, కానీ ఎప్పుడు కూడా ఎవ్వరికి ఏ హాని చేయలేదండి. కేవలం స్వామిని కాపాడే లక్ష్యంతో మాత్రమే ఇక్కడ సర్పాలు తిరుగుతూ ఉండేవి. ఇంకా మీకు చెప్పాను కదా, ఒక 25 నుంచి 30 అడుగుల దేవతా సర్పం ఇక్కడ తిరిగేదట, అంటే ఆదిశేషుల వారు. చూద్దామండి, వీలైనంతగా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరు కూడా ఇంత కష్టపడుతున్నందుకు స్వామివారి కోసం, మన ఛానల్ కోసం, నా కోసం ఒక లైక్ అండి, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఆ పుట్టను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. అదండి.
శ్రీరామ్, జై హనుమాన్. చూడండి నా వెనక ఈ గర్భగుడి కనిపిస్తోంది. గర్భగుడి పక్కనే, అంటే నేను ఆలయం పైకి ఎక్కి ఈతలికి దిగితే తప్ప నేను ఈ ప్రదేశానికి అనుకోలేకపోయాను. మన ఆనంద్ గారి పుణ్యమా అని చెప్పి నేను ఈ ప్రదేశాన్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించగలుగుతున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఒక ఆలయం లాగా అనిపిస్తుంది చూడండి, ఒక చిన్న మండపం లాగా. అంటే కొండగుహనే పక్కనే మండపం. ఇక్కడ ఒక పుట్ట ఉండేదండి, అది కూడా మామూలు పుట్ట కాదండి, ఒక 7 అడుగుల ఎత్తైన పుట్ట ఉండేదట. ఆ 7 అడుగుల ఎత్తైన పుట్టలో ఒక పెద్ద పాము ఉండేదట అండి. చూడండి, ఇది చూసిన వాళ్ళే చెప్తున్నారు, మామూలు విషయం కాదు. 25 నుంచి 30 అడుగుల పొడవున్న ఒక సర్పం అండి. ఇక మీరు ఊహించుకోండి ఏ సర్పం అయి ఉంటుందో. మీ అందరికీ తెలుసు, రంగనాయక స్వామివారు అంటే మరి ఆదిశేషుల వారు కాకపోతే ఇంకోరండి. స్వామివారికి కాపలాగా ఇక్కడ ఆదిశేషుల వారు 25 అడుగుల పొడవైన సర్పం అంటే మామూలు విషయం కాదండి. దేవతా సర్పం కాక మరేంటి. మొన్నటి వరకు ఇప్పటికీ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటుందని ఇక్కడ వారు నమ్ముతున్నారు. కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు ఆ పాము, ఆ సర్పం ఇక్కడి వారికి కనిపించేదట. అంటే స్వామివారి ఉనికి ఇక్కడ ఉంది అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది చెప్పండి. చూడండి, అయితే అక్కడ పుట్ట ఉండేదండి. అయితే ఇది నిధుల కోసం, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం వల్ల కొందరు దుర్మార్గులు ఆ పుట్ట ఇప్పుడు కనిపించకుండా పోయింది. అయితే విశేషం చూడండి, ఇక్కడ పుట్ట మాయమైంది కదా, ఇప్పుడు గర్భగుడిలో మళ్ళీ పుట్ట వెలుస్తోందండి. స్వామివారి పక్కనే, స్వామివారు ఎక్కడైతే వెలిచారో పక్కనే పుట్ట వెలుస్తోంది. అంటే చూడండి, పుట్టని కరిగించగలిగారేమో కానీ పుట్టను, అంటే స్వామివారిని కాపాడే శ్రీ ఆదిశేషుల వారి సంకల్పాన్ని మాత్రం ఎవరు కరిగించలేకపోయారండి. ఇప్పుడు మళ్ళీ పుట్ట లోపల వెలుస్తోంది. ఇక్కడ ఇంతకు మించిన మహత్యము, విశేషం ఏముంటుందండి ఈ రంగనాయకుల గుట్ట మీద. ఇక్కడ చూడండి కింద, ఇది ఒక చిన్న మండప నిర్మాణం అండి. ఇక్కడ కూడా ఒక మూర్తి ఉండేవారండి, ఇప్పుడైతే లేరు. సో ఈ రంగనాయకుల గుట్టంతా కూడా ఒక మహత్యాల కేంద్రం అండి. చూడండి ఎంత గొప్ప విషయం. చూడండి, ఇది ఆ మండపము చూస్తున్నారు కదా, లోపల చూపి. చూడండి లోపల ఇప్పుడు ఏ మూర్తి కనిపించట్లేదు, కానీ దీపాలు పెట్టిన ఆనవాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఆహా. ఇంకా అక్కడ కుడివైపు మనకు ఆ మండపం, అక్కడ పుట్ట ఉండేదండి ఇదివరకు మనం చూపించాం కదా ఇంతకుముందు, అది అండి. అవునా, ఇక్కడ నుంచి జాగ్రత్త. ఇది అచ్చా, ఓహో, ఓకే. చూడండి, మనకు కనిపిస్తున్న ఈ బిలము గర్భగుడిలోకి వెళ్తుందండి డైరెక్ట్గా. ఇక్కడ పుట్ట ఉండేది, ఇక్కడి నుంచి ఆ దేవతా సర్పము లోపలికి వెళ్ళే దారి కావచ్చండి ఇది. ఇక్కడి నుంచి వెళ్ళి స్వామివారిని కంటికి రెప్పలా కాపాడుకునేది, స్వామివారికి సేవలు చేసేదండి ఆ దేవతా సర్పము. చూడండి వెనకాలకి వెళ్తే ఇప్పుడు ఆ కార్నర్కి ఒక 7-8 ఫీట్స్ పుట్ట ఉంటుండే. అప్పుడు ఒక 40 సంవత్సరాల కింద మినిమం అక్కడ మీకు మండపం కనిపిస్తుందా, మా వాళ్ళు చూసిరంట, వాళ్ళు చెప్పిన స్టోరీ అనమాట. ఆ మండపం చుట్టూరు ఒక పాము కనిపించండి. దగ్గర ఒక 20-25 ఫీట్స్ పాము కూడా ఉండే అంట అప్పుడు. పుట్ట ఉంది మరి, ఇక ఇప్పుడు కనపడలే పాము, అది అప్పుడు కనిపించిందంట. మేము కూడా చూడలే, మా డాడీ వాళ్ళు చూసిండే వాళ్ళకి ఒక 20-30 ఇయర్స్ కింద. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. బస్, ఇది గుడి వెనక వైపు. జై శ్రీరామ్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇంకొక పుట్ట మనకు. బా, దేవుని అంటే అదృష్టవశాత్తు మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇది మరొక పుట్ట. సో ఇది ఆలయం వెనుక వైపు అండి మనం ఇప్పుడున్నది. ఇక్కడ నుంచి మరి ఇక లోపలికి గ్యాప్ కనిపిస్తుంది చూడండి, లోపలికి ఇది. ప్రసాదమనే నీకు
పంచమికి అవి దీపాలు పెడతారు, నాగుల పంచమి పెడతారు. కాకపోతే ఇక అట్లా నడుస్తారు కదా జనాలు, చెట్లు అవును, వేసుకొని. ఇంకా అంతే అయిపోయింది. మనుషులు నీడ పడితే పుట్టలు ఉన్నాయి అంటారు కదా, అవును అవును. అట్లా ఇది అయిపోయింది పుట్ట. సో మనుషుల నీడ పడితే పుట్టలు ఉండవు అనే ఒక నానుడి ప్రకారం ఇది ఇక్కడి నుంచి ప్రజలు నడుస్తారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా కనుమరుగైపోయింది అనమాట పుట్ట. కానీ ఇక్కడ కూడా ప్రతి నాగుల పంచమికి నాగుల చవితికి ఇక్కడ దీపాలు పెడుతూ ఉంటారట. ఫెన్సింగ్ వేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ కనిపించే రాయి మీద ఒక పెద్ద శివుని విగ్రహం పెట్టాలని ఒక ఆలోచన అండి. చూడండి, మీరు మన్నించిన వారు మీ వాకిలి గావక ఏడో వారి వాకిలి గావగా వదన. ఇక్కడ పోస్తున్నా, ఈడ ఉంది దగ్గర, ఇట్లా పెడుతున్నా, అక్కడ పెట్టి ఇక్కడ పెడుతున్నా. పెడితే దాన్ని పోస్తే అన్ని తాగిపోతుంది. చూడండి, అయిపోతాయి. ఆదిశేషుల వారు లేదంటే ఈ దేవతా సర్పం మనం అనుకుంటున్నాం కదా, ఉన్నది అనడానికి ఒక రుజువు ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడికి వచ్చి రోజు దీపం పెడతారో, పూజలు చేస్తారో, ఆ పూజలు చేసే వారు ఇక్కడ పెట్టిన పాలను ఆ దేవతా సర్పం తాగి వెళ్తూ ఉంటుందట అండి. అది ఇక్కడ జరుగుతున్న విశేషం. చూడండి, ఆలోచించుకోండి. అది ఇక్కడ అంటే రుజువు అండి. ఇప్పటికీ కూడా స్వామివారు, అదేవిధంగా స్వామివారిని కాపాడుతున్న ఆ దేవతా సర్పము ఈ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉందని అర్థం. ఇక ఇక్కడ ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయండి. ఎవరైతే కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి గారు ఉన్నారో, అదేవిధంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా వీలైనంత సహాయం వాళ్ళు అందిస్తున్నారు సహకారంతో. ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి చాలా వేగంగా. కానీ ఎవరైనా సరే స్వామివారి కార్యం కోసం విరాళాలు అందించాలనుకున్న వారు వీరికి ఇప్పుడు అత్యవసరంగా బోరు వేయించాల్సిన అవసరం ఉందండి. దానికోసం ఎవరైనా ఫండ్ ఇవ్వగలిగిన వారు, లేదంటే స్వయంగా వారే వచ్చి బోరు వేయించగలిగిన వారు దయచేసి స్పందిస్తే మాత్రం నిజంగా స్వామివారికి సేవ చేసినట్లే అండి. వీరికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వారిని సంప్రదించి దయచేసి వీళ్ళను చేయండి. అది ఇక్కడ. సో ఇది ఒకటే కాదండి, ఇంకెవరైనా సరే విరాళాల ద్వారా స్వామివారి కోసం ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా మీరు ఇవ్వచ్చండి. దానికి సంబంధించి మీరు కూడా ఒక్కసారి ఆలోచిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ మన ప్లానింగ్ ఏంటంటే గుడి మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫెన్సింగ్ చేపించి విగ్రహ ప్రతిష్ఠ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇక దాతలు కొంచెం ఫండ్స్ అవన్నీ ముందుకు వస్తే మనం కూడా చేయగలుగుతాం. ఎందుకంటే విగ్రహ ప్రతిష్ఠ అంటే నార్మల్ కాదు కదా, అది దగ్గర ఒక 15 to 20 మెంబర్స్ పంతులను పెట్టి ప్రతిష్ఠ చేయాలని చెప్పారు అనమాట. రంగనాయకుల స్వామి మరి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆగ్రహిస్తాడని చెప్పి అంత ఈజీ కాదని చెప్పి అనుకుంటున్నారు. చూడాలి ఇక ఎవరైనా ముందుకు వస్తే. ప్రజెంట్ అయితే మన కార్పొరేటరు ఎమ్మెల్యే కొంచెం ముందుకు వస్తున్నారు, అందుకే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ ఆలయానికి రావడము చేరుకోవడం కూడా చాలా సులభం అండి. హయత్ నగర్ నుంచి విజయవాడ హైవేలో వర్డ్ అండ్ డీడ్ స్కూల్ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంటుంది. మీరు అక్కడ బస్సు దిగితే నడుచుకుంటూ వస్తే 1 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలోని ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ లొకేషను నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది చూడండి. అదేవిధంగా ఇక్కడ దిగి రంగనాయకుల గుట్ట అని ఎవరిని అడిగినా సరే ఈ ఆలయాన్ని చూపిస్తారు. అదేవిధంగా ఇక రంగనాయకుల కాలనీ అని కూడా దీన్ని పిలుస్తారు. రంగనాయకుల కాలనీలో వెలిసిన రంగనాయకుల గుట్టలో ఉన్న స్వామివారు రంగనాయక స్వామివారు. ఈ విధంగా మీరు అడ్రస్ చెప్తే మీరు ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. ఇక ఈ ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎవ్వరు కూడా పూజారులు అయితే అందుబాటులో ఉండరండి. ఇక్కడికి వచ్చిన వారికి గేటు మాత్రం పెట్టేసి ఉంటుంది, తాళం వేసి ఉండదు. మీరు వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకొని వెళ్ళవచ్చు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్లో సంప్రదిస్తే మీరు విరాళాలు ఇవ్వదలుచుకున్నా, లేదంటే మీరు వచ్చినప్పుడు ఏదైనా పూజా కార్యక్రమాలు చేయించుకోవాలనుకున్నా కానీ మీరు ఆ నెంబర్లో సంప్రదించండి. ఇవ్వండి మన హైదరాబాదు శివార్లలో హయత్ నగర్కు కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న రంగనాయకుల గుట్టపై వెలిసిన రంగనాయక స్వామివారి ఆలయానికి సంబంధించిన విశేషాలు. మనకు అత్యంత దగ్గరలో రంగనాయకులు స్వయంభూగా వెలిసిన ఇంత మహిమాన్వితమైన క్షేత్రం ఉండడం నిజంగా మనందరి అదృష్టం అండి. మనము ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మాత్రమే కాదు, ఈ ఆలయానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాదు, వీలైనంతగా ఆర్థికంగా కూడా మన తోడ్పాటును అందించడం మనందరి కనీస బాధ్యత. ఆ ప్రయత్నం మీరు చేయడం ద్వారా
స్వామివారి ఆలయాన్ని, అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని, మన భవిష్యత్తు తరాలకు ఒక అద్భుతమైన ఆలయాన్ని అంతే పదిలంగా ఇవ్వగలిగిన ఒక అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.